Recording in progress. సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 3వ వచనము 2వ భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాము. 34వ కీర్తన 3వ వచనము. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఆయన నామమును గొప్ప చేయుదము. ఆయన పరిశుద్ధ నామమును గొప్ప చేయుదము. అంటే దేవుని యొక్క నామము ని గణపరచుట, హెచ్చించుట, ప్రకటించుట, ఆయనయే దేవుడని ప్రకటించుట. దేవుని యొక్క నామము అన్న పదములో ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క విశిష్ట లక్షణాలన్నీ కూడుకున్నటువంటిది నామము. దేవుని యొక్క నామము అది అక్షరార్థమైనది కాక, అది పట్టజాలనంత ఆత్మస్వరూపము కలిగినటువంటి నామము. ఆయన యొక్క శక్తిని చూపించేటటువంటి నామము. ఆయన నామములో శక్తి ఉన్నది. ఏంటి దేవుని యొక్క నామము? దేవుని యొక్క నామము అంటే దేవుడే. మొదల ఒక్క పదమునకు లేదా 2 పదాలకు లేదా 3 పదాలకు మనము దేవుని యొక్క నామమును పరిమితము చేయలేము. దేవుడి యొక్క నామము యేసుక్రీస్తునందు అది పరిపూర్ణముగా ప్రత్యక్షపరచబడినటువంటి విషయము. దేవుని యొక్క నామము ని ఘనపరచుడి, హెచ్చించుడి, ప్రకటించుడి. ఎందుకు? ఏంటి దేవుని నామములో ఉన్నటువంటి విశేషము? అపోస్తల కార్యములో 4వ అధ్యాయములో 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆయన నామములో మనకు రక్షణ అంటే ఆయన ద్వారా మనకు రక్షణ. మరి ఎవరి వలన రక్షణ లేదు. దేవుని నామమును ఘనపరచుడి, గొప్ప చేయుడి. ఆయనయే పరిశుద్ధ దేవుడు. ప్రారంభంలో కూడా అదే పాట పాడుకున్నాం. యెహోవాను గానము చేయుదము, ఆయన నామమును గొప్ప చేయుదము. కనుక ఎందుకు గొప్ప చేయాలి అంటే ఆయన నామములోనే మనకు రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయములో చాలా మంది యేసుక్రీస్తుని ఒక దూత లేదా ఒక గొప్ప అని అనుకుంటున్నారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈయన
శ్రేష్టమైన నామమును పొందినటువంటి వాడు. ఎట్లా? ఎందుకు ఇంత గొప్ప నామము అంటే, ఆయన ఎవరో, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, అంటే యేసుక్రీస్తు దేవుడు ఈజ్ ఆఫ్ ద సేమ్ నేచర్ ఆర్ ఆఫ్ ద సేమ్ నేచర్. గనుక ఆయన నామము చాలా శ్రేష్టమైనటువంటి నామము. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, గనుక ఆయన నామము గొప్ప నామం. ఆయన ద్వారానే పాపములకు క్షమాపణ, ఆయన ద్వారానే పాపములకు శుద్ధీకరణ. యేసుక్రీస్తు నామములోనే మన పాపములను క్షమించబడ్డాయి, శుద్ధీకరించబడ్డాయి, మనం రక్షణ పొంది ఉన్నాము. దేవునికి వందనం. ఆయన నామమును గొప్ప చేయుదము. ఆయన నామమును బట్టి అంటే మనము సిగ్గుపడకూడదు. ఇదొక అంశం. దేవుని నామమును గొప్ప చేయుట అంటే ధైర్యముగా ఆయన నామములో, చూడండి, పేతురు గారు అంటాడు క్రైస్తవులను గూర్చి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధననుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. సాధారణంగా మనము మన పేర్లు ముందో వెనుకనో మన తల్లుల పేర్లో, తండ్రుల పేర్లో, లేదా ఇంటి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటాము. మనం వారికి పెడుతుంటాము. ఎందుకంటే ఒక గౌరవము, వారంటే ఒక గౌరవము. ఇప్పుడు మనకు ఆత్మీయంగా మనకు కూడా పేర్లు ఏంటి? క్రైస్తవుడు, క్రిస్టియన్. దీంట్లో క్రీస్తును బట్టి మనకు ఒక గౌరవము, క్రీస్తు నామమును మనము కలిగి ఉంటున్నాం. కనుక క్రైస్తవునిగా పిలువబడుట సిగ్గుపడకుండా, దాచుకోకుండా, నేను క్రైస్తవుడని అని పేరును బట్టి గాని, గుర్తింపును బట్టి గాని మనం అలాగు జీవించుట దేవుని నామమునకు ఘనత, దేవుని నామమునకు మహిమ. అపోస్తలులు లాంటి వారు చూడండి, ఎంత అద్భుతాలు చేసినటువంటి వారు, గొప్ప కార్యములు చేసినటువంటి వారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయములు 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుగుమని చెప్పి, మా దగ్గర లేదు, ఒకరికి స్వస్థత కలిగించేది మా దగ్గర లేదు, లేదా వెండి బంగారములు ద్వారా మనమేమి రక్షణ పొందము, మా దగ్గర ఉన్నదే మీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. ఈ నామము వీరు ఎట్లా ఘనపరుస్తున్నారు? దేవుని నామమును గొప్ప చేయుదము రండి. ఒకరు స్వస్థపరచబడితే, ఎవరు స్వస్థపరిచారు సార్ అంటే, పాస్టర్ పేరు చెప్దామా? ఒక సేవకుని పేరు చెప్దామా? ఎవరి పేరు చెప్తే ఎవరికి ఘనత? ఎవరి పేరు చెప్తే ఎవరికి ఘనత? యేసుక్రీస్తు పేరు చెప్తేనే కదా దేవునికి ఘనత. చూడండి 12వ వచనంలో, ప్రజలందరూ విస్మయం పొంది వాళ్ళని చూస్తున్నప్పుడు పేతురు దానిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు?
మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరిచూచుచున్నారు? అబ్రాహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఉమ్. 16వ వచనంలో ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను. ఎవరు బలపరిచారంట? ఆయన నామము. ఆయన నామమందలి విశ్వాసము ద్వారా ఆయన నామమే స్వస్థపరచను. దేవుని స్తోత్రం. దేవుని నామమును గనపరచుటలో ఇంకొక మంచి సూత్రం ఏంటంటే, మన నామాలను కనబడకుండా చూచుకొనుట. మన మన పేర్లను ప్రకటించుకోకుండా చూచుకొనుట ద్వారా దేవుని పేరు, దేవుని నామము గనపరచబడుతుంది. మంచి సూత్రం ఇది. ఎవరు చేశారు? ఎవరు చేయగలిగారు? ఎవరు ఇంత గొప్పగా బోధ చేయగలిగారు? యేసుక్రీస్తు నామములో జరిగినటువంటి కార్యములు. అపోస్తలకు మించినటువంటి సేవకులు మనం చూడగలమా? ఏ స్వార్థము లేకుండా సమస్తమును విడిచిపెట్టి ప్రాణాలకు తెగించి సువార్తను అనేక దేశాలకు తీసుకొని వెళ్ళి హతసాక్షులైనటువంటి వారితో ఏ సేవకుని పోల్చగలము? అట్టి వారే మేము కాదండి, మా దగ్గర ఏం లేదండి, మా నామం కాదండి, యేసు నామము ద్వారా వాడు స్వస్థపరచబడెను. యేసునామమందు వాళ్ళు విశ్వాసం ఉంచారు, యేసునామమే వాళ్ళని స్వస్థపరిచింది. అంతే. మేమేంటి? పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండము 28వ అధ్యాయములో 36, 37 వచనములో ప్రధాన యాజకుడు అంటే ఆ సమాజం అంతటికి పెద్ద సేవకుడు. ఎల్లప్పుడూ ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన, పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు, ఎప్పుడు 24 గంటలు పరిచయలున్నటువంటి ఆ వ్యక్తి తన నుదిటి మీద యెహోవా పరిశుద్ధుడు అని బంగారు రేకు మీద వ్రాసుకొని ఉండాలి. మనుషులు ఆయనను చూస్తేనే ఏం కనపడాలంట? యెహోవా పరిశుద్ధుడు. ఈ మనిషి మీద దృష్టి కాదు. ఈ మనిషి లేదా ఈ మనిషి పేరు, ఈ మనిషి శక్తి సామర్థ్యములు కాదు. యెహోవా నామమును గనపరచుట, ఆయనను ముందు పెట్టుట, ఆయన నామమును గొప్ప చేయుట, మన పేర్లను తగ్గించుకున్నట. అదేం పెద్ద మనం తగ్గించుకున్న నిజంగానే మనం ఏం చేయలేదు కదా. ఇప్పుడు దావీదు గారు అంటాడు, ప్రభా నీవిచ్చిన దాంట్లోనే కొంత తీసి నేను ఇచ్చాను. ఇది సత్యమా అసత్యమా చెప్పండి? వాక్యంలో ఉన్నదే కదా. నువ్వు నాకు ఇంత ఇచ్చావు, కొంత తీసి నీకు ఇచ్చాను. నాదేముంది దీంట్లో? మరి నా పేరు ఎందుకు వచ్చే? దేవునికి ఇచ్చే విషయములో నీ పేరు ఎందుకు వచ్చింది? పలానా సేవకుడు ఇంత సేవ చేశాడు, రండి ప్రకటిద్దాము అంటుంటారు. గొప్ప చేద్దాము రండి. 2 కొరింథీ 3:5లో అయ్యా మేము కేవలము మా సామర్థ్యములు ఏం లేవు. 3వ అధ్యాయము 5వ వాక్యము, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది.
మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు పౌలు గారే మేమేం చేసినాము, మా వలన ఏమైనా అయిందనుకుంటున్నారా? అంటే ఇప్పుడు దేవుని నామము గొప్ప చేయుటలో ఈ మనసు ఉంటే చాలు. పరిచర్య చేస్తే గుర్తించబడాలి. ఒక కానుక ఇస్తే గుర్తించబడాలి. పేర్లను ప్రకటించాలి. ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడో నిలిచిపోతుందో, ఎప్పుడు ప్రభువు మన మన మనసులోనికొచ్చి, మన హృదయంలోనికొచ్చి ఆ మనసునిస్తాడో, అపోస్తలులకున్నటువంటి మనసు, క్రైస్తవ చరిత్రలో అనేకులకున్నటువంటి క్రీస్తు మనసు, ఆయన నామంని ఎట్లా గొప్ప చేద్దాము, మనం వెనక ఉంటే ఆయన ముందు కనపడతాడు. మన పేర్లు వెనక ఉంటే ఆయన పేరు ముందు కనపడుతుంది. వెరీ సింపుల్. వద్దు. ప్రభువుని ఆహ్వానించండి. అన్నీ సరిగ్గా మనం ప్రవర్తిస్తాము. ప్రభువును హృదయంలో ఉంటే హెచ్చించుకొనుటకు తావెక్కడా, ప్రకటించబడుటకు తావెక్కడా, నన్ను గుర్తించండి అన్నటువంటి మాటకు తావెక్కడ? గనుక యెహోవా నామమును గొప్ప చేయుదము. 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. 2 తెస్సలోనిక 1వ అధ్యాయము అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముగా చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. యేసు యొక్క నామము మహిమపరచబడినట్లు, యేసు నామమును గణపరచునట్లు ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి. ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి. అదే కదా ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినంతగా విధేయత చూపించాడు? ఎందుకు అట్టి కార్యము? 9వ వచనంలో అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. వంగడము అంటే యేసు నామమున వంగడము లేదా సాష్టాంగ పడడము అంటే మనకంటే ఒకరు మనకు ముందున్నారు గొప్పవారు. ఏదైనా జరిగిందంటే ఆయన నామములో ఉన్నటువంటి శక్తి, ఆయన నామమే జరిగించినటువంటిది. దేవుణ్ణి గణపరుద్దాము, ఆరాధన చేద్దాము అన్నటువంటిది కీర్తనల ద్వారా మనము చేయగలుగుచున్నాము. అది అది ఒక కోణం. ఇప్పుడు జీవించే విషయంలో దేవుని ఎట్లా ఆరాధన చేద్దాం? జీవించే విషయంలో ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా మనం జీవించాలనుకున్నాము. మరి దేవుని నామం ఎట్లా కనపరుద్దాము?
అన్ని దేవుని కార్యములలో, భక్తి కార్యములలో మన పేరు ఉండకుండా చూసుకునుట. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ద లా. అది అది ఆ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఎక్కడ కూడా మనం ప్రకటించుకోవడానికి లేదు. అప్పుడు ప్రభు నామము కనపరచబడుతుంది. దేవుని నామమును నేను గొప్పగా పొగిడి ప్రకటించి దేవుని నామం గురించి పాడి 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 పాడిన తర్వాత పాడిన వారు ఎవరు అని నా పేరేసుకుంటే, అంటే నన్ను నేను ప్రకటించుకుంటే, ఇప్పుడు మరి ఘనత ఎవరికి వచ్చినట్టో, ఎవరిని పొగిడినట్టో, ఆ మనసు, వెనక ఉండే మనసు, తగ్గించుకునే మనసు, కనపడనటువంటి మనసు ప్రభువుని అంగీకరించినటువంటి వారి మనసు. ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను నేను. ఒక సంఘానికి వెళ్ళడం జరిగింది. కొత్త ఆలయం కట్టుకున్నారు వాళ్ళు. నన్ను చూపించడానికి తీసుకొని వెళ్ళారు. ఎంత పెద్ద ఆలయం! ఎంటర్ అయితేనే రైట్ సైడ్ పెద్ద గోడకు పేర్లున్నాయి. ఆలయ నిర్మాణానికి దాతలు. పెయింట్తో రాసేశారు. పెయింట్తో రాసేశారు. వాళ్ళ పేరు ఎంత ఇచ్చారు, పేరు ఎంత ఇచ్చారు. అది వాక్యానుసారమేనండి? వాక్యం దగ్గరికి వద్దాము. అటు పాత నిబంధనలోను, అటు క్రొత్త నిబంధనలోను నీవిచ్చిన దాంట్లో మేము కొంచెం ఇస్తున్నాము. మా కుడి చేత్తో ఇచ్చేటటువంటిది ఎడమ చేతికి తెలియకూడదు అని ప్రభువు ఆత్మ మాటలే కదా అవన్నీ. ప్రభు ఆత్మ మాటలే కదా. గనుక దేవుని నామమును గణపరచుటలో మన నామము ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎన్ని మంచి మంచి పాటల ద్వారా దేవుని నామముగా మనం గణపరుస్తాం కదా. అది ఒకవైపు. మరొక వైపు నా మనస్సు, నా పేరు పిలవండి, లేదా ప్రకటించండి, రాయండి, నా పేరు ఫస్ట్ పెట్టండి. ఇది చేస్తుంటే ఈ ఫస్ట్ది కూలిపోతుంది. అంటే అంతా డ్రై. అది అది ఏమంటారు, ఆర్టిఫిషియల్. దట్స్ నాట్ ద వర్షిప్ అట్ ఆల్. దట్స్ నాట్ ద వర్షిప్ అట్. దట్ కెనాట్ బి ఎ వర్షిప్ అట్ ఆల్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మనస్సును మనకు దయచేస్తే క్రీస్తును మనము గొప్ప చేయగలం, ఆయన నామమును గొప్ప చేయగలం. అపోస్తలులే ఆ మాట చెప్పగలిగితే మా పేరేముందండి? పేరు అన్న దగ్గర అసలు దానికి విలువనే లేదు. దేవుని కార్యాలలో యేసునామము ద్వారా ప్రకటన, యేసునామం ద్వారా బోధ, యేసునామము ద్వారా స్వస్థతలు, యేసునామము ద్వారా శక్తి, ఇవన్నీ ఆయన ద్వారానే జరిగినటువంటివి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, సృష్టికర్త, ఆత్మదేవ, నీ నామమును ప్రభా మా జీవితాల ద్వారా మేము ప్రకటించుటకు, గణపరచుటకు, హెచ్చించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.